నేను చేసిన తీట పనికి మా గిల్డ్ మెంబర్స్ అయితే చాలా బాధపడ్డారంట. హై గైస్, ఐఎమ్ అను గేమింగ్. నేను చేసిన తీట పని ఏంటంటే 2v2లో ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. అదే 2v2 టాప్అప్ ప్రాంక్ అనమాట. ఎవరు ఎక్కువ కిల్స్ కొడితే వాళ్ళకైతే టాప్అప్ చేపిస్తానని చెప్పాను. ఇంకా లేట్ చేయకుండా వాళ్ళకైతే రూమ్ మ్యాచ్ పెట్టాను. ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడదాం. ఛాలెంజ్ ఏంటంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకోండి. రూమ్ మ్యాచ్ పెడతాను. 2v2 పెడతాను. ఎవరు ఎక్కువ కిల్స్ కొడితే వాళ్ళకి టాప్అప్ చేసేస్తాం. అదే రూమ్ మ్యాచ్. ఓకే కదా, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే అక్క. అంతా బాగానే ఉంది, ఓకే అని కూడా చెప్పేశారు. ఇది మాత్రం ప్రాంక్ అని తెలిస్తే ఇంకా ఊహించుకుంటేనే భయంగా ఉంది. రూమ్ అయితే స్టార్ట్ చేద్దాం. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఎలా ఆడతారు అన్నది చూద్దాం. సిద్ధు బ్రో అయితే రెస్కి వెళ్తున్నాడు. ఈ ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఇందులో ఎవరు ఎలా ఆడతారు అన్నది చూద్దాం. సో సిద్ధు బ్రోని అయితే డౌన్ చేసేసాడు. మా సైలెంట్ మాత్రం మామూలుగా ఉండేది. గేమ్ ప్లే మాత్రం అసలు సూపర్గా ఆడతాడు. ఇప్పుడైతే మనీ బ్రో అయితే 1v2 కొట్టాలి. కొడతాడో లేదో చూద్దాం. ఓ మనీ బ్రోని కొట్టేసాడు. సైలెంట్ 1v2 కొట్టేశాడు గైస్. సో ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. 1v2 కొట్టాడు. సో సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఈ రౌండ్లో ఎవరు ఎలా ఆడతారనేది చూద్దాం. బన్నీ బ్రోని అయితే డౌన్ చేసేసారు. ఇప్పుడు సైలెంట్ బ్రో ఆడతాడు. 1v2 కొడతాడో లేదో చూద్దాం. నాకు తెలిసి అయితే నేను కొడతాడనే అనుకుంటున్నా, ఎందుకంటే బ్రో గేమ్లో అలా ఉంటుంది. సో రష్కి వెళ్తున్నాడు. డ్యామేజ్ పడింది. మనీ బ్రోని కూడా డౌన్ చేసేసాడు. ఇప్పుడైతే ఇంకొక కిల్ కొడితే మన సైలెంట్ బ్రో అయితే 1v2 కొట్టేస్తాడు. ఇంకా సో ఇప్పుడైతే కొడతాడో లేదో. ఇంకొక్కరే మిగిలిన్నారు ఆ టీంలో అండ్ ఈ టీంలో. ఇద్దరే ఉన్నారు ఇంకా. ఇప్పుడు ఎవరెవరిని కొడతారో చూద్దాం. సో సిద్ధుకి అండ్ సైలెంట్ బ్రోకి అయితే ఇప్పుడు ఫైటింగ్ అవుతుంది. సిద్ధు బ్రోకి అయితే డ్యామేజ్ పడింది. సైలెంట్ బ్రో కొడతాడు, పక్కా కొడతాడు. కొట్టాలి బ్రో. జోన్ అయితే అయిపోయింది. ఇది నాకు తెలిసి ఇద్దరు కొట్టేశాడు. సైలెంట్ 1v2 కొట్టాడు గైస్. సో థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్. బన్నీ బ్రోని డౌన్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ సైలెంట్ 1v2 కొట్టాలి. బ్రోకి అయితే ఊకే 1v2 పడిపోతుంది. అసలు ఎలా ఆడతాడన్నది తెలీదు. ఆల్రెడీ 2 రౌండ్స్ అయితే కొట్టేశారు. ఈ రౌండ్ కూడా పక్కా కొడతారని అనుకుంటున్నా. అండ్ ఇంకా 3 రౌండ్సే ఉన్నాయి వీళ్ళు గెలవడానికి మాత్రం. సో అటు సైడ్ అయితే ఇద్దరు ఉన్నారు. ఇప్పుడైతే బ్రో ఇద్దరిని కొట్టాలి. ఆయన ఇద్దరిని కొడతాడో లేదు. ఓ మనీ బ్రో అయితే కొట్టేశాడు మన సైలెంట్ని. సో ఇది వచ్చేసి మన థర్డ్ రౌండ్ అన్నమాట. ఈ రౌండ్లో ఎవరెవరిని కొడతారో చూద్దాం. ఓ మనీ బ్రోని డౌన్ చేసేసాడు సైలెంట్. ఇంకొక్కరే ముగ్గురు ఉన్నారు. సిద్ధు అయితే ఇప్పుడు 1v2 ఆడాలి. బ్రో 1v2 కొడితే వీళ్ళకి 2 రౌండ్స్ విన్ అవుతారు వీళ్ళిద్దరు. సైలెంట్ టీమ్ అయితే 2 రౌండ్స్ కొట్టేశారు. ఇంకా 3 రౌండ్స్ ఉంది వాళ్ళకి. బ్రో అయితే మెడికెట్ వేసుకుంటున్నాడు. బయటికి రాగానే ఇలా ఛాన్స్ ఇవ్వకుండా బన్నీ బ్రో అయితే రష్ చేసేస్తున్నాడు. బ్రోకి అయితే కొంచెమే డ్యామేజ్ ఉంది. ఒక్క బుల్లెట్ వేస్తే బ్రో అయిపోతాడు. ఇంకా బ్రో 1v2 కొడతాడో లేదో నాకైతే చాలా డౌట్. ఓ సైలెంట్ కొట్టేశాడు బాయ్. ఫోర్త్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ రౌండ్లో ఎవరు ఆడతారో అండ్ ఈ రౌండ్ కూడా ఎవరు విన్ అవుతారో చూద్దాం. అటు సైడ్ అయితే ఒకటే రౌండ్ కొట్టారు. బ్రోని అయితే డౌన్ చేశాడు. ఓకే, ఇంకొకరు ఉన్నారు. వాళ్ళని కొడితే 4 రౌండ్స్ కంప్లీట్ అయిపోతాయి. వీళ్ళే విన్ అవుతారు అనుకుంటా. నాకు తెలిసి అయితే సిద్ధుని కొట్టాలి. కొట్టేశాడు 1v2. అసలు ఎంత బాగా ఆడుతున్నారు తెలుసా. సో ఇదైతే ఫైనల్ రౌండ్ అన్నమాట. ఈ రౌండ్ కొడితే మన వాళ్ళైతే విన్ అయిపోతారు. ఇంకా ఇప్పుడు ఒక్కటే ఉన్నాడనమాట. ఇంకా ఇప్పుడు ఎవరు ఎలా ఆడతారనేది చూద్దాం. ఇందులో అయితే సిద్ధు అయిపోయాడు. ఇంకా మనీ బ్రో అయితే ఒక్కడే ఉన్నాడు. మనీ బ్రోని కొట్టేస్తే మన వాళ్ళైతే కొట్టేసారు. ఆడిపోయింది. హలో, బాగా ఆడారు బ్రో. బాగుంది గేమ్ ప్లే. సూపర్గా ఆడారు. ఏంటి బ్రో? సైలెంట్ బ్రోకి తెలుసా మనం ఏం ఛాలెంజ్ చేసాము? ఒకసారి మైక్ ఆన్ చేసి మాట్లాడు. మనం అందరికంటే నువ్వే ఎక్కువ కొట్టావు బ్రో కిల్స్. కావాలా? టాప్అప్ కావాలా? ఫోన్పేనా? నేను ప్రాంక్ చేశా కదా, ఫోన్పే ఎలా వచ్చింది? 1v2 టాప్అప్ ప్రాంక్ ఎలా ఉంది టైటిల్?
సూపర్ అక్క. మావాడు ఫుల్ ఆశతో ఉండే అక్క. బన్నీ బ్రోనా? మావాడు ఫుల్ ఆశతో ఉండే. ఒక్కసారి మాట్లాడు బ్రో, నీ ఫీలింగ్ ఏందో చెప్పు. నువ్వేరా హరి అక్క పక్కకి వెళ్ళిపోయి ఇంకా వెళ్ళిపోయాడా? ఉన్నాడు. మాట్లాడు బ్రో, ఫీలింగ్ ఏందో చెప్పాలి కదా. చెప్పురా వీడియో బాధలో ఉన్నాడు అనుకుంటా. మోసం దగ్గర నేనేం మోసం చేయలేదు, జస్ట్ ప్రాంక్ చేశాను అంతే. వాడు మాట్లాడింది ఎందుకో తెలుసా అక్క? హా. గేమ్ లో నువ్వు గేమ్ ఆడతావు కదా, నీ దాంట్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ఎవరితో మాట్లాడితే నేను నీతో మాట్లాడినని 1 hour చెప్పేసింది. అప్పటి నుంచి ప్రామిస్ చేయించింది మాట్లాడాల. ఫీల్ అయ్యాడంటే చాలా. అయ్యో ఫీల్ అయితే ఎలా బ్రో? మెసేజ్ చూడక్క, మెసేజ్ చూడు. ఫీల్ అయ్యా చాలా. అయినా నెక్స్ట్ ప్రాంక్ అక్క. అనుకోలే ప్రాంక్ అనేది. అయ్యయ్యో ఏంటి ప్రాంక్ ఏడుస్తున్నారా ఏంటి మీరు? ఫుల్ ఫీల్ అయిపోయినాడు. హరిగాడు ఏడుతా అక్క సైలెంట్. ఏం కాదులే పనుకో కొంచెంసేపు. చెప్పుక్క, నీ ఫీలింగ్ ఏందో చెప్తే వినాలని ఉంది. ఏం చెప్పాలక్క? అంటే నీకు ఏమనిపించిందో చెప్పమంటున్నా. చాలా ఫీల్ అయినా. ఇంకా అనుకోరాదక్క, నువ్వే అక్కే మోసం చేస్తున్నాను అనుకోరా. ఇది మోసం కాదు బ్రో, జస్ట్ ప్రాంక్ చేశాను అంతేగా. మంచి కంటెంట్ తీసుకున్నావు అక్క. థ్యాంక్స్. హాయ్ గైస్ అందరికి. మా అక్క మమ్మల్ని డాబాకు అని చెప్పి గేమ్ ఆడిపించి మాకు ప్రాంక్ అని చెప్పింది గాయస్. చాలా బాగుంది. మీరేమైనా చూసి నవ్వుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.